నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవన నవల 6వ భాగానికి స్వాగతం అండి. హోటల్ డెకరేషన్ మొదలుపెట్టారో లేదో ఆశకి మరో ఇల్లు వచ్చింది. ఆశ ఆ ఇంటి బాధ్యత తాను తీసుకుని జ్యోత్స్నకి హోటల్ హాల్స్ పని వదిలేసింది. మధ్య మధ్యలో తాను వచ్చి చూసేది. హోటల్ ప్రారంభోత్సవం దగ్గరకు వస్తుంది. పని పూర్తి కావాలి. సురేంద్ర పాటిల్ తొందర పెట్టేస్తున్నాడు. జ్యోత్స్నకి పని చాలా ఒత్తిడిగా ఉంది. ఆ రోజున జ్యోత్స్న హాల్లో పెద్ద పెద్ద పెయింటింగ్స్ వెళ్లాడదీయించింది. ఆ ఒక్క పెయింటింగ్ వల్ల ఆ హాలుకి ఎంతో అందం వచ్చింది. జ్యోత్స్న సురేంద్ర పాటిల్ని పిలిచి చూపించి అతని చేత ఓకే అనిపించటానికని హాల్లో నుంచి లాన్లోకి వచ్చింది. సాయంత్రం వేళది. అక్కడ సురేంద్ర పాటిల్ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సార్ పిలిచింది జ్యోత్స్న. అతను ఏదో మ్యాప్ చూస్తున్నవాడల్లా తిరిగి చూశాడు. అతనితో కలిసి నిలబడి మ్యాప్ చూపించి వివరిస్తున్న అతను కూడా తిరిగి చూశాడు. అతన్ని చూడగానే జ్యోత్స్న నిర్ఘాంతపోయినట్లయింది. అతను కూడా చెప్పడం ఆపేసి ఆమెనే చూస్తున్నాడు. ఎస్ మిస్ జ్యోత్స్న? సురేంద్ర పాటిల్ అడిగాడు. సార్ సార్ జ్యోత్స్న అంటుందే కానీ సురేంద్ర పాటిల్ వైపు చూడటం లేదు. జ్యోత్స్న కళ్ళు తెల్లటి బట్టలు ధరించి పెన్సిల్తో మ్యాప్లోకి చూపిస్తూ ఏదో చెప్తున్నట్టు నిలబడిన అతని మీద అంటుకుపోయినట్టు నిలబడ్డాయి. సురేంద్ర పాటిల్ పరిచయం చేశాడు. జ్యోత్స్న, ఇతను మా ఇంజనీర్ శ్యామ్ సుందర్. శ్యామ్, ఈ అమ్మాయి జ్యోత్స్న. ఇంటీరియర్ డెకరేషన్లో సాయం చేస్తుంది. జ్యోత్స్న నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. గుడ్ ఈవినింగ్, అతను ఎంతో మర్యాదగా అన్నాడు. జ్యోత్స్న, ఏమిటి చెప్పండి? సురేంద్ర పాటిల్ అడిగాడు. మీరు ఒక్కసారి వచ్చి ఆ హాల్లో పెయింటింగ్ చూస్తే. వస్తాను, ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో వస్తాను. పనిలో ఉన్నాను, చేతిలో డ్రాయింగ్ చూపిస్తూ అన్నారు ఆయన. జ్యోత్స్న ఇంకక్కడ నిలబడలేకపోయింది. వెనక్కి తిరిగింది. పాదాలు అనుకున్నంత త్వరగా నడవలేకపోతున్నాయి. జ్యోత్స్న వస్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. షీఈజ్ ఏ గుడ్ గర్ల్, బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది అంటున్నారు ఆయన. అలాగా? ఆ అమ్మాయి పేరేంటన్నారు? జ్యోత్స్న. అలా చూస్తున్నావేంటి? మీకు తెలుసా? తెలుసు. ఏ విధంగా? పెళ్లి చూపుల పరిచయం. పెళ్లి కుదరలేదా? ఎందుకని? షీఈజ్ యాన్ యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్. రియల్లీ? రియల్లీ సార్, థ్యాంక్ గాడ్ డిసీవ్డ్ మీ. పైకి చూస్తూ భుజాలు కుదిస్తూ అన్నాడు. అతను అన్న తీరుకి ఆయన విరగబడి నవ్వాడు. అతను కూడా నవ్వుతున్నాడు. ఆ నవ్వులు జ్యోత్స్నని అగ్నిజ్వాలల్లా చుట్టుముట్టేశాయి. జ్యోత్స్న ఇంటికి వచ్చేసింది. మంచం మీద బొమ్మలా కూర్చుంది. ఎంత వద్దనుకున్నా ఆ మాటలే వినిపిస్తున్నాయి, ఆ నవ్వులే చుట్టుముడుతున్నాయి. జ్యోత్స్నకి హఠాత్తుగా అనిపించింది, భగవంతుడా, అతన్ని మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది. మై గాడ్, అతన్ని మళ్ళీ ఒక్కసారి చూడాలని ఎంతగా అనుకుంది. బాగా అయింది అనుకోసాగింది. ఆశ బయట నుంచి వచ్చింది. వచ్చి రాగానే ఎడవ చేయి దాపి వేసుకున్న పెద్ద ముడిని లాగేసి పక్కన పడేసింది. ఆశ వేషధారణలో ఇంటో ఒక రకంగా బయట ఇంకో రకంగా ఉంటుంది. బయట అధునాతనంగా అలంకరణలో కనిపించే ఆశని చూస్తే చప్పున ఎవరూ పోల్చుకోలేరు. ఆశ కాశ్మీర్ సిల్క్ చీర విప్పి లుంగీ షర్ట్ వేసుకొచ్చింది. పడగ్గదిలో జ్యోత్స్న మంచం మీద అటువైపు తిరిగి పడుకుంది. హలో డియర్, కాఫీ తాగుతావా నాతో? వంటింటోకి వెళుతూ పలకరించింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ లోపలికి వెళ్ళి 2 కప్పులతో హార్లిక్స్ తెస్తూ, పాలు పాడైపోయినాయి. అబ్బా, అప్పుడే ఎండాకాలం మొదలైంది. ఉఫ్ అంది ఊదుకుంటూ. ఆశకి అందరిలో చెమటేశ్వరి అనే బిరుదుంది. ఊరికినే చెమటలు పట్టేస్తాయి. ఆశ తిరిగి వచ్చినా కూడా జ్యోత్స్న ఇంకా అలాగే ఉంది. ఆశకి జ్యోత్స్న పడుకున్న తీరు చూడగానే అనుమానం వచ్చింది. మామూలుగా అయితే అలా పడుకునే వ్యక్తి కాదు. జ్యోత్స్న దగ్గరకు వచ్చి పిలిచింది. జ్యోత్స్న పలకలేదు. ఆశ మంచంపై కూర్చుంది. భుజంపై చేయి వేసి కదిపి పిలిచింది. ఏమిటే, ఒంట బాలేదా అంది. బానే ఉందే. జ్యోత్స్న లేచుడు తిరిగింది. మరి అలా ఉన్నావే? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. జ్యోత్స్న గబాలన మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గరగా నిలబడింది. ఏమైంది? ఆశ హార్లిక్స్ గ్లాసులు టేబుల్ మీద పెడుతూ అంది. ఏం లేదు ఆశ, నేను ఈ రాత్రికి ఊరెళ్ళిపోతున్నాను. ఆశ గబాలన తను కూడా మంచం మీద నుంచి లేచొచ్చింది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే చెయ్యి పట్టుకు ఆపింది. ఏమిటి ఈ ఉరువులేని పిడుగు? ఊరెళ్ళిపోతావా? 6వ తేదీ ఫంక్షన్ పెట్టుకుని. అసలు ఏమైంది? బలవంతంగా తన వైపు జ్యోత్స్నను తిప్పుకున్న ఆశ క్షణసేపు తెల్లబోయినట్టుగా అచేతనురాలైనట్టుగా నిలబడిపోయింది. ఎన్నడూ లేంది.
ఎప్పుడూ ఎరగనిది. జ్యోత్స్న మొహం ఎర్రబడి వాచి ఉంది. కళ్ళు మంకిన పూల్లా ఉన్నాయి. ఏమైందే? అస్పష్టంగా అంది. జ్యోత్స్న క్షణం సేపు ఆశ వైపు చూసింది. ఆ వెంటనే గవాల్న ఆశ 2 భుజాలు పట్టుకుని గుండెల్లో తల దాచేసుకుంది. ఏడుస్తూ చెప్పేసింది, ఐ వాంట్ టు డై. ఆశ, లెట్ మీ గో ప్లీజ్. నన్ను ఏమీ అడక్కు. ఏమిటి మాటలు? నాతో మాట్లాడేది మా బ్రేవీ గర్ల్ జ్యోత్స్నేనా? నా చెవులు నేనే నమ్మలేకపోతున్నాను. ఆల్రైట్, నీకు చచ్చిపోవాలంటే చచ్చిపో, నాకేం అభ్యంతరం లేదు. ఐ వాంట్ స్టాప్ యూ. నువ్వెక్కడ ఎలా చచ్చిపోవాలనుకుంటావో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. కానీ జ్యోత్స్న, నేను నీ ప్రాణ స్నేహితురాల్ని. నిన్ను ఆపలేకపోవచ్చు, కానీ నువ్వు చనిపోవాలనుకోవటానికి కారణం తెలుసుకోనివే. జ్యోత్స్న ఎందుకు చచ్చిపోయింది అంటే కనీసం మన ఫ్రెండ్స్కైనా నేను జవాబు చెప్పాలి కదా, లేకపోతే వాళ్ళు నా పీక పిసికెయ్యరు. ప్లీజ్, కారణం ఏమిటో చెప్పు. జ్యోత్స్న చెయ్యి పట్టు తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి తను ఎదురుగా కూర్చుంది. జ్యోత్స్నకి చెప్పక తప్పలేదు. శ్యామ్ సుందర్ పరిచయం అయిన వైనం అంతకుముందు బామ్మ అతన్ని తనకి చూస్తే తను అతనేనని తెలుసుకోక అతన్ని కించపరుస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నానని అంటూ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. ఆశ స్తబ్దురాలైనట్టు అంతా విన్నది. మై గుడ్నెస్ అంటూ తలపట్టుకుంది. నాకు అతనితో పరిచయం లేకపోయినా పర్వాలేదు. నా గురించి అపోహ కలిగి ఉండటం ఆలోచిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇదే ఇంకెవరైనా కలిగిస్తే నేను నచ్చజెప్పి ఉండేదాన్నేమో. ఆ అపోహ నేనే కలిగించాను. అతనేనని నాకు తెలియదు. ఆశ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ముందు తాగు, ఆకలిగా ఉంటే దిగులు కానీ భయం కానీ రెట్టింపు అవుతాయి అంటూ జ్యోత్స్నకి ఒక గ్లాసు బలవంతంగా చేతుల్లో పెట్టి రెండో తాను తీసుకుంది. ఆశ హార్లిక్స్ తాగుతూ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచన ధోరణిలో ఉంది. జ్యోత్స్న, పొరపాట్లు ప్రతి వాళ్ళు చేస్తారు, కానీ తెలివిగల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ పొరపాట్లని తెలివిగా ఇంకొకళ్ళకి తెలియకుండా గాప్చిప్గా చక్కదిద్దుకుంటారు. నిజమే, కానీ ఈ పొరపాటు ఉందే, ఇది నేను చక్కదిద్దలేంది. అతను మళ్ళీ కనిపించాలని ఎంతగానో ఆశించాను. అతనితో ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అతనికి నేనంటే చాలా తక్కువ అభిప్రాయం ఉందని అతని మాటల వల్ల తెలుస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరు? నేనే. అదే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది. అసలు అతను కనిపించకుండా ఉంటే ఎంతో బాగుండేది అన్నది జ్యోత్స్న నూరు కొట్టుకుంటూ. నువ్వు ఊరికే ఆవేశపడకు, ఏదో ఒక మార్గం చూస్తాను. అతనికి నీ మీద సదభిప్రాయం ఉండాలి, అంతేనా? అంతేనన్నట్టు తలూపుతోంది. అతను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. అతనంటే నాకు గౌరవం అని తెలిస్తే అతనికి చాలు. ఓకే, దానికేం భాగ్యం, నేను చెప్పేస్తాను. దీనికి నువ్వు ఇంత ఇదైపోవాలా జ్యోత్స్న? నీ తెలివితేటలు హుషారు ఏమైపోయాయి? ఇంత మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తున్నావు అన్నది. నీకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం కాదనుకుంది జ్యోత్స్న. మనం ఎంతో ఇష్టపడిన వ్యక్తికి మనం అంటే అతి తేలిక అభిప్రాయం కలిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఆ అభిప్రాయం కలగటానికి మనమే కారణం అయినప్పుడు ఆ మనసు బాధపడదు. బాధ కానీ సిగ్గు కానీ పడకపోతే ఆ మనసు పాషాణం అన్నమాట. నువ్వేం దిగులు పడకు, ఇది మంచిదే. అసలు అతను ఎలాంటి వాడో నేను సురేంద్ర పాటిల్ని అడుగుతాను అన్నది ఆశ. జ్యోత్స్న జడేసుకుంటుంది. ఇంతలో ఫోన్ మోగింది. జ్యోత్స్న ఆపి వెళ్ళి అవతల నుంచి ఆశ మాట్లాడుతుంది. జ్యోత్స్న, ఓ చిన్న సాయం చేసి పెట్టాలో చెప్పు. ఏమిటది? సాయంత్రం 3 గంటలకి ఒక గెస్ట్ని టీకి పిలిచాను. నేను వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేటట్టుంది. అనుకోని పని వచ్చి పీకల వరకు మునిగిపోయాను. కాస్త నేను వచ్చే వరకు ఆ గెస్ట్కి బోర్ కొట్టి నన్ను తిట్టుకోకుండా నువ్వు ఎంగేజ్ చెయ్యి ప్లీజ్. చేస్తావు కదూ? సారీ, ఇబ్బంది పెడుతున్నానేమో. అలాగే, దానికోసం నువ్వు ఇంత ఇదిగా చెప్పాలా అంది జ్యోత్స్న. నీకు కొత్త వాళ్ళంటే బెరుకు కదా, అందుకని అడగటానికే నాకు భయంగా ఉంది. అందుకని డోంట్ వరీ, మీ గెస్ట్ కదలకుండా కబుర్లు చెప్పేస్తానులే. జ్యోత్స్న, నా బంగారు తల్లి, ఎంత మంచిదంటే. చాలే నీ కవరింగ్, కట్టుపెట్టు ఆశ. జ్యోత్స్న ఆగిపోయింది. ఏమిటి? అతని గురించిన వివరాలు తెలుసుకుంటానన్నావు. నేను మర్చిపోలేదు తల్లి. సురేంద్ర పాటిల్ నిన్ననే వచ్చారట. రేపు నేను కనుక్కుంటాను.
సరే, నువ్వు మాత్రం త్వరగా రా బాబు అంది జ్యోత్స్న. త్వరగానే వస్తాను. రెక్కలు కట్టుకొని మరీ వచ్చి వాలేస్తాను. పని హడావుల్లో మర్చిపోవుగా. సరే. జ్యోత్స్న ఫోన్ పెట్టేసింది. సరేనని జ్యోత్స్న ఫోన్ పెట్టేసింది. జడల్లుకుంటున్న జ్యోత్స్న ఆలోచనలో పడ్డది. వారం రోజుల నుంచి జ్యోత్స్న ఇంట్లో నుంచి కదలలేదు. ఆశ సురేంద్ర పాటిల్ దగ్గర నుంచి శ్యామ్ సుందర్ వివరాలు రాబడతానని చెప్పింది. కానీ ఆయన ఊళ్ళో లేరట. పదే పదే ఆ విషయం ఎత్తడానికి సిగ్గనిపించిన జ్యోత్స్న మనసంతా ఆలోచనలతో సతమతమవుతున్నా పైకి మాత్రం పెదవి కదపలేదు. ఆశని చూస్తే తన పని హడావుల్లో అసలు ఆ సంగతి మర్చిపోయినట్లుగా ఉంది. రవీంద్ర రాయ్ కూతురు పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇంటిని గురించిన అలంకరణలతో ఆశ ఆఖరి అలంకారాలతో ఊపిరాడినట్టుగా ఉంది. జ్యోత్స్న టైం చూస్తుంది. 3 గంటలుగా వస్తుంది. గదంతా నీట్గా సర్దింది. ఆశ ప్రవర్తనంతా మగవాడి ధోరణిలా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ గిరాటు కొడుతుంది. గది నీట్గా ఉండాలనే నియమమే లేదు. జ్యోత్స్న ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటుంది. ఒక్కోసారి చిరాకేసి కసురుకునేది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, ఇల్లు సర్దే మగాడిని చేసుకో అనేది. నేనైతే రెడీ. సంపాదించే భర్త భార్యను చూసేదానికంటే 1,000 రెట్లు విలువగా చూసుకుంటాను. ఏడి నన్ను పెళ్లి చేసుకుని ఇల్లు చక్కదిది పెట్టే ఆ మగ మహారాజు ఎక్కడున్నాడు అనేది. జ్యోత్స్న నవ్వేసేది. ఆశది అంతా మగపిల్లాడి స్వభావమే. పొరపాటుగా ఆడపిల్లగా పుట్టిందనుకోవాలి. దానికి తగ్గట్టు ఆ తండ్రి పోవటం, పెళ్లి లేకుండా ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆశ కుటుంబాన్ని పోషిస్తుంది. అలాగని ఆ జంజాటం అంతా నెత్తిన పెట్టుకొని భరించదు. జీతం రాగానే తల్లికి డబ్బు ఎంబూ చేసేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాలి. చిన్న చెల్లెలు 7th క్లాస్ తప్పిందని తల్లి రాసిందట. దాని చదువు సంగతి చూడకుండా నువ్వేం చేస్తున్నావు? ప్రైవేట్ ఎందుకు పెట్టించలేదు? 1 ఏడాది వేస్ట్ అయిందంటే ఎంత దండగో తెలుసా అని తల్లిని కేకలేస్తూ ఉత్తరం రాసింది. 2 నెలలకోసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొస్తుంది. ఆశ అంటే తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముడికి అందరికీ భయమే. తను పంపే డబ్బు సద్వినియోగం కావాలంటుంది. ఆశ స్వభావం చిత్రంగా ఉంటుంది. మాటల్లో పెడసరంగా, స్వభావంలో దురుసుగా ఉంటుంది. అన్నీ ఖచ్చితంగా జరగాలంటుంది. ఏ పనైనా ఆలోచించి కానీ చేయకూడదు. చేసిన తర్వాత దాని గురించి ఇక బాధ ఉండకూడదు. ఆశలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం అనుకుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఆలోచిస్తుండగానే గడియారం 3 గంటలు కొట్టింది. పాలకుర్రాడు పాల ప్యాకెట్ తెచ్చిచ్చాడు. జ్యోత్స్న తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పెడుతుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది. కాస్త తలుపు తెరుచుకోగానే అతనే తీసుకొని అది లోపలికి వచ్చేసాడు. 1 నిమిషం ఇద్దరు తెల్లబోయినట్టుగా ఆగిపోయారు. అతను కంగారు పడ్డాడు. ఇక్కడ ఆశ అనే అమ్మాయి లేదా? జ్యోత్స్న చప్పున ఉన్నది అన్నట్టు తలూపింది. రండి అస్పష్టంగా అంది. జ్యోత్స్నకి కళ్ళు తిరుగుతున్నట్టు అయింది. స్థిమితంగా లేక కాళ్ళు కంపిస్తున్నాయి. మై గాడ్, ఇతనా? ఆశ చెప్పలేదేమిటి? అతను లోపలికి వచ్చాడు. ఆశ ఎక్కడా? లేదు, వస్తుంది, ఇప్పుడే వస్తుంది, కూర్చోండి సోఫా చూపిస్తూ తడబాటుగా అంది. ఆశ లేదనగానే అతను తటపటాయింపుగా చూశాడు. పర్వాలేదు, కూర్చోండి, దయించి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోయారంటే ఆశ నన్ను చంపేస్తుంది. వద్దు వద్దు, వెళ్ళకండి, కూర్చోండి. గబగబా తనేం మాట్లాడుతుందో తనకే తెలియనట్టుగా అనేసి గిరుక్కును వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తేసింది. జ్యోత్స్న గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఇదేమిటి? ఇతనా ఆశ గెస్ట్? దొంగ! తనకి చెప్పలేదేమిటి? ఇప్పుడేం చేయటం? ఆశ ఎప్పుడొస్తుందో? అతనితో మాట్లాడాలా వద్దా? మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. మై గాడ్, ఇప్పుడు ఏం చేయటం? తనకి కాస్త కూడా చెప్పకుండా హఠాత్తుగా ఇలాంటి సంఘటనలోకి తోసిన ఆశ కనిపిస్తే తన్నాలన్నంత కోపం వస్తుంది. వచ్చేది ఇతనైతే తనకెందుకు చెప్పలేదు? చిచ్చి, ఇప్పుడు ఏం చేయటం? అతని ముందు నిలబెట్టడానికి కూడా శక్తి లేనట్టుంది. అతనికి తను ఇక్కడ ఉంటానని తెలిసినట్లేదు. తెలియదని అతను తడబాటే చెప్తుంది. జ్యోత్స్న తనను తాను సంభాళించుకుంది. ఎంతో ప్రయత్నం మీద నిగ్రహం తెచ్చుకుంది. ధైర్యం పోగు చేసుకుని గుండెల నిండా నింపుకుంది. ఇక్కడే నిలబడి తను ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోతాడేమో అనే ఆందోళన, భయం జ్యోత్స్నని ఎక్కువసేపు లోపల గదిలో నిలబడనీయలేదు. హాల్లోకి వెళ్ళమని తరిమాయి. జ్యోత్స్న హాల్లోకి వచ్చింది. గుమ్మం దాటి యువతలకొచ్చింది. అతను సోఫాలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. అతను కనుబొమ్మలు ముడివడి ఉన్నాయి. చీర రెపరెప,
పాదాల అలికిడి వినపడగానే తల తిప్పి చూశాడు. జ్యోత్స్న బొమ్మలా నిలబడింది. ఒక్క క్షణం ఇద్దరి చూపులు మోగగా పెనవేసుకున్నాయి. జ్యోత్స్న కళ్ళల్లో భావం అతని కళ్ళు కదలికను కట్టేసినట్టుగా ఉంది. ఒక్క క్షణం ఆగి చివరికి అతనే అడిగాడు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను ఇక్కడే ఉంటాను. అతను చకితుడైనట్టు చూశాడు. ఇక్కడే ఉంటారా? అవును అన్నట్టు తలదిప్పింది. ఇక్కడే ఉంటారా? నమ్మలేనట్టుగా అడిగాడు. అవును. మరి ఆశ నాకలా చెప్పింది. ఏమని? మీరు కూడా టీకి వస్తున్నారని, నన్ను కూడా రమ్మనమని అంది. ఆశ చాలా మంచిది. అది ఊరికే అబద్ధం చెప్పదు. జ్యోత్స్నకి ఇంకా తల తిరుగుతున్నట్టే ఉంది. తనేం మాట్లాడుతుందో తనకే సరిగ్గా తెలియటం లేదు. కోరుకున్నది ఏదో సడన్గా దొరికితే ఎలా ఉంటుంది? కోరుకున్నది కాదు, హఠాత్తుగా దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే. దేవుడా? కాదు. జీవితంలో అపురూపం అని కలలు కన్న వ్యక్తి కళ్ళ ముందుకొచ్చి నిలబడితే ఏమిటో గందరగోళంగా అయోమయంగా ఉంది. అతను ఒక్క క్షణం జ్యోత్స్నని నిశ్చితంగా చూశాడు. జ్యోత్స్న తడబాటు అతనికి అర్థమైంది. తన రాక అమ్మాయికి తెలియదనే తెలుస్తుంది. ఎందుకో గాని ఆ క్షణం జ్యోత్స్న పడుతున్న అవస్థ చూసి అతనికి జాలేసింది. నిలబడ్డారే, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు. జ్యోత్స్న బొమ్మలా నడిచొచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అతను జ్యోత్స్నని తదేకంగా చూశాడు. జ్యోత్స్న ఏం మాట్లాడలేదు, అలాగే చూస్తుంది. అతను పక్కనున్న పుస్తకం చేతుల్లోకి తీసుకొని తిరగేసాగాడు. జ్యోత్స్న ఏదో చెప్పబోతున్నట్టు చెయ్యి కదిపినట్టు లీలగా అనిపించింది. అతను తలెత్తి చూశాడు. అప్పటి వరకు అతన్ని చూస్తున్న జ్యోత్స్న చప్పున చూపులు మరల్చుకొని పక్కనున్న బొమ్మని చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్ష చేయసాగింది. ఇంతలో వంట ఇంట్లోంచి పాలు మాడిన వాసన వచ్చింది. అతను గట్టిగా గాలి పీలుస్తూ పాలు మాడు వాసన అన్నాడు. జ్యోత్స్నకు అప్పుడు గుర్తొచ్చింది. పాలు స్టవ్ మీద పెట్టి అవును పాలే అంటూ చటుక్కుని లేచి తూనీగల లోపలికి పరిగెత్తింది. వెంటనే కెమోమన కేక వినిపించింది. అతను గబాలన లేచి పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది? జ్యోత్స్న రెండు చేతులు చూసుకుంటుంది. అతను స్టీల్ గిన్నెని చూశాడు. దానికి పాలు పొంగి పక్కలకి చారికలు కట్టున్నాయి. చేతులు కాలాయా? లేదు, నవ్వింది. గుడ్డ పట్టుకోకుండా వేడి గిన్నె పట్టుకోవడంతో రెండు చేతులు వేళ్ల దగ్గర కాలినట్టుగా కందిపోయాయి. ఆ బాధ తట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ కళ్ళలో ఆ బాధ భరించలేక నీళ్లు గిర్రును తిరగటం మాత్రం నిగ్రహించుకోలేకపోయింది. మీరేమిటో చాలా కంగారుగా ఉన్నారు. జ్యోత్స్న అవునన్నట్టు తల తిప్పింది. మీరు ఒక్క నిమిషం వెళ్ళి కూర్చోండి, నేను క్షణంలో హార్లిక్స్ తెస్తానంది. అతను వెళ్ళిపోయాడు. జ్యోత్స్న 5 నిమిషాల్లో నిజంగానే చాలా త్వరగా హార్లిక్స్ తెచ్చి అందించింది. అతనికి హార్లిక్స్ అంటే ఇష్టం లేదు, అయినా అందుకు తాగాడు. పంచదార కావాలా? జ్యోత్స్న అడిగింది. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. జ్యోత్స్న వేడిగా ఉందని గ్లాస్ పక్కన పెట్టింది. అతను తాగుతూనే అన్నాడు, మీరు ఇక్కడ ఉంటారని ఆశ నాతో చెప్పనే లేదు. మీరు తను బాగా ఫ్రెండ్స్ అని, మిమ్మల్ని టీకి పిలుస్తున్నానని చెప్పింది. జ్యోత్స్న మాట్లాడనే లేదు. ఆశ రానే లేదు. టైం చూస్తూ అన్నాడు, తను వచ్చే వరకు మిమ్మల్ని వెళ్ళనీయవద్దని చెప్పింది అన్నది వెంటనే. అతను అలాగే అన్నట్టు చూశాడు. అప్పటి వరకు కిటికీలని పరీక్షించాలంటే చాలా బోర్. జ్యోత్స్న తలెత్తి చూసింది. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు నేను ఆ ఉత్తరం రాయటంలో చాలా పొరపాటు జరిగింది. నాకు బామ్మ కుదిర్చిన సంబంధం మీరేనని తెలియదు. తలదించుకొని అస్పష్టంగా అంది. ఆశ నాకంతా చెప్పింది. మీరు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమిటి? ఆశ అంతా మీకు చెప్పిందా? జ్యోత్స్న చటుక్కున తలెత్తుతూ అంది. అవును, జరిగిందంతా చెప్పింది. మీరు బాధపడుతున్న వైనం కూడా చెప్పింది. ఒక్కసారి నేను మీతో కలిసి టీ తాగి మామూలుగా కబుర్లు చెప్పేస్తే అంతా సరైపోతుంది అంది. అందుకే నేను టీకొచ్చాను. నేను చెప్తున్నాను, ఒక్కోసారి జీవితంలో గమ్మత్తైన సంఘటనలు జరుగుతాయి. అవి మరపురావు. అలాగే వాటిల్లో కూడా ఇదొకటి. మీరేం పడకండి. ఆశ చెప్పకముందు మీ మీద నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే. ఆశ చెప్పిన తర్వాత పొగ మంచులా తేలిపోయింది. నౌ వీఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడు అతను. జ్యోత్స్న అతని వైపే చూస్తుంది. నువ్వు సిగ్గుతో, కంగారుతో, తొట్రుపాటుతో అరవిచ్చిన గులాబీలా ఉన్న ఆ ముఖం ఆ క్షణంలో శ్యామ్ సుందరికి ఎంతో అందంగా కనిపించింది. తీసుకోండి. జ్యోత్స్న పక్కన పెట్టిన హార్లిక్స్ గ్లాస్ తీసి తనే అందించాడు. మీరు నన్ను క్షమించారా అన్నది.
అంత పెద్ద మాటలు వద్దన్నాడు అతను. జ్యోత్స్న ఇంకా స్వప్నావిష్టురాల్లా అతని వైపే చూస్తుంది. తాగండి, చల్లారిపోతుంది. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. అతను తాగుతూ జ్యోత్స్ననే చూస్తున్నాడు. జ్యోత్స్న హార్లిక్స్ తాగింది. అరే, ఇందులో పంచదార అసలు లేనే లేదు ఆశ్చర్యంగా అంటూ లేవబోయింది. అతను వారించాడు. లేవకండి, కూర్చోండి, పంచదార తెస్తాను. మీ చేత్తో అందించింది కాబట్టి నాకు తీయగా అనిపించింది. నా చేత్తో ఇచ్చాను, మీకు తీయగా లేదా? లేవబోతున్న జ్యోత్స్న చప్పున ఆగిపోయి కూర్చుంది. చాలా తీయగా ఉంది అంది. జ్యోత్స్న బుగ్గలు ఎరుపెక్కాయి. ఇప్పుడు చెప్పండి, మనం స్నేహితులయ్యాం కాబట్టి మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు, అవునా? అవును, మిమ్మల్ని ఆ రోజు నాగార్జున సాగర్లో చూశాను. ఎందుకో గాని మర్చిపోలేకపోయాను. ముఖ్యంగా ఆ పాట టేప్లో వస్తుంటే మీరు ఎదురుగా ఉన్నట్టే ఉండేది. నాకు కూడా జ్యోత్స్న తను వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది. మై గాడ్, నిజమా? ఇదంతా నాకు ఆశ చెప్పనే లేదే. అతను నవ్వసాగాడు. జ్యోత్స్న కూడా నవ్వుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. ఇద్దరు నవ్వులు ఆగిపోయాయి. జ్యోత్స్న లోపలికెళ్ళింది. అవతల నుంచి ఆశ మాట్లాడింది. జ్యోత్స్న, ఏం చేస్తున్నావు? నా గెస్ట్ వచ్చాడా? నువ్వా? షటప్, ఇంటికి రా, నీ పని చెప్తానంది. ఎందుకే, నేనేం చేశాను? ఏం చేశావా? అతను వస్తున్నాడని నాకు చెప్పావా? చెప్పలేదు. మీ ఇద్దరికి చిన్న థ్రిల్ ఇద్దామని అనుకున్నాను. గొప్ప పని చేశావు. నాకు థ్యాంక్స్ చెప్పమన్నమాట. ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇప్పుడే వస్తున్నా. మా బాస్ని కారు అడిగాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. ఏమిటి, వస్తున్నావా? నో, ఏం వద్దు ఆశ, రావద్దు ప్లీజ్. అదేమిటే, నేను హోస్ట్ని కదా. అతన్ని టీకి పిలిచాను. ఇప్పటికే ఆలస్యమైంది. 7 సావులే. నీ మర్యాద అవసరం లేదు, రావద్దు. పోనీ ఎంతసేపటికి రాను? అరగంట తర్వాత. గంట తర్వాత. గంట తర్వాత ఫోన్ చెయ్యి. చంపావు పో, నేను ఎక్కడిది ఆగారం చేయను. అంత కంగారుగా ఉన్నావేమిటి? వాతావరణం ఎలా ఉందేమిటి? వచ్చిన తర్వాత చెప్తానుగా. కర్మ, అసలు ఏ హోటల్కో టీకి మీ ఇద్దరిని పిలిస్తే పోయేది. ఇంటికి పిలవటం నాదే తప్పు. గంట తర్వాత ఫోన్ చేస్తాను అంది ఆశ కినుకగా ఫోన్ పెట్టేస్తూ. జ్యోత్స్న నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది. జ్యోత్స్న యువతలు రాగానే అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆశ ఫోన్ చేసింది. ఏదో అర్జెంటు పని వచ్చిందిట. ఇప్పుడప్పుడే రావటం లేదుట. ఏమీ వనుకోవద్దంది. సారీ చెప్పింది అంది గబగబా. ఓకే ఓకే అన్నాడు అతను. జ్యోత్స్న అతను ఆ గంటసేపు సంభాషణలో చిరపరిచితుల్లా అయిపోయారు. శ్యామ్ సుందర్ చెప్పాడు. అతను పెద్ద కొడుకట. 2 చెల్లెళ్ళుట. పెద్ద చెల్లెలు పెళ్ళయింది, భర్త పోయాడు. తల్లి జడ్జి గారి కూతురవటం వల్ల పిల్లల్ని చాలా డిసిప్లిన్గా పెంచింది. అతను పెళ్లి కూతుళ్ళ ఫోటోల్లో జ్యోత్స్నను చూసి మయూరపురం వచ్చిన సంగతి చెప్పాడు. తర్వాత జ్యోత్స్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కుంగిపోయాడు. అతనికి మతిపోయిందట, కానీ జ్యోత్స్నని మర్చిపోలేకపోయాట. అతను ఎవరో జ్యోత్స్న ప్రేమని పొందిన అదృష్టవంతుడు అని ఈర్ష్యపడ్డాట. అతను డ్రమటైజ్ చేసి చెప్తుంటే జ్యోత్స్న నవ్వుముఖంతో వినసాగింది. శుభలేఖలు కూడా ప్రింట్ అయినాయి కదా. మేము పెళ్ళెందుకు కాలేదు? ఓ అదా, మీ ఉత్తరం రావటంతో నా తల తిరిగిపోయింది. ఆ వేడిలో పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ నా అదృష్టం, సరిగ్గా పెళ్లికి ముందు రోజు నా అమ్మాయి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు. పెళ్లి క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్ అంది జ్యోత్స్న. సరిగ్గా నేను అదే అనుకున్నాను అన్నాడు అతను. రాత్రి 9:30 గంటలు అవుతుండగా అతను వెళ్ళిపోయాడు. అప్పటికి ఆశ 2 సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు రాకు, మా తల్లివిగా. జ్యోత్స్న బతిమాలేది. అబ్బాయి, ఎక్కడ తిరగను? అక్కడికి సినిమాకి వెళ్ళొచ్చాను. పరవ బోరు సినిమా. అరగంట తర్వాత రా. వచ్చేస్తా, ఇక ఫోన్ చేయనంది ఆశ. అతను మాట్లాడుతూ టైం చూసుకొని, బాప్రే 9:30, చాలా లేట్ అయింది అంటూ లేచాడు. రేపు కలుసుకుందాం. అతను వెళ్లే ముందు చెప్తుంటే జ్యోత్స్నకి ప్రాణం లేచొచ్చింది. ఆశ వస్తూనే కాళ్ళు నేలకేసి కొడుతూ, నా ప్రాణం తినేసావు కదా, ఏమంటున్నాడు ఏమిటి మీ హీరో? అన్ని గంటలు ఏం మాట్లాడుకున్నారు అంది ఆరాగా. జ్యోత్స్న మాట్లాడలేదు. సోఫాలో పడుకుని లేవలేదు. స్వప్నావిష్టురాల్లా సుందరమైన కళల్లో తేలిపోతున్నట్టుగా పై కప్పుకేసి చూస్తుంది. ఏమంటున్నాడే మీ హీరో అంది ఆశ. అబ్బా, నన్ను చంపకు అంది జ్యోత్స్న. అదొక్కటే మాట్లాడింది. ఆ రాత్రి జ్యోత్స్న అన్నం తినలేదు. ఇంకొక మాట మరి మాట్లాడలేదు. అసలు ఆ సోఫాలో పడుకుని లేవనే లేదు. జ్యోత్స్న ఆ రాత్రి అంతా నిద్రపోనే లేదు. కలో వాస్తవమో తెలియని స్థితి అది. మనసు పావురాయి ఈకల
అతి తేలికగా ఆలోచనల మధ్య తేలిపోతుంది. జీవితం ఒక మధురమైన స్వప్నంలా ఉంది. మాటి మాటికి అతని మాటలు, అతని నవ్వే గుర్తొస్తున్నాయి. ఎప్పుడు తెల్లవారిందో, ఎప్పుడు ఆశ లేచిందో జ్యోత్స్నకి గుర్తే లేదు. ఆ గదిలో నైట్ గౌన్తో అటు ఇటు జ్యోత్స్నకి ఆశ ఎక్కడో కదులుతున్న ఛాయా చిత్రంలా ఉంది. ఆశ కాఫీ కలుపుతూ కేకబెట్టింది, మహారాణి ఇకనైనా లేస్తావా లేదా? జ్యోత్స్న అతి కష్టం మీద ఆ సోఫాలో నుంచి లేచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుని వచ్చింది. ఆశ 2 కప్పులతో కాఫీ తెచ్చింది. జ్యోత్స్న కాఫీ తాగుతుండగా ఫోన్ గణగణా మోగింది. ఆశ లేచి వెళ్ళబోతుంటే జ్యోత్స్న గబాలను వెళ్ళి ఆశని పట్టుకుని ఆపేసి దూరంగా తోసేసి తను వెళ్ళి ఫోన్ తీసింది. ఫోన్ అపురూపంగా పట్టుకుని ఎంతో మధురమైన గొంతుతో మత్తుగా హలో అంది. అవతల నుంచి వినిపించిన కంట వినగానే జ్యోత్స్న ముఖంలో స్వప్నావిష్టత అంతా గాలికి ఎగిరిపోయింది. జ్యోత్స్న బలంగా తోయటంతో వెళ్ళి సోఫాలో పడి కినుకగా చూస్తున్న ఆశకి రిసీవర్ అందిస్తూ, ఇంటాయన అద్దె సంగతి మాట్లాడాలట అంటూ అందించింది. అబ్బా ఆ బోదురు కప్ప పొద్దుటే పట్టుకున్నాడంటే వదలడే బాప్రే అన్నది. అయినా గచ్చంతరం లేనట్టు లేచొచ్చింది. జ్యోత్స్న సోఫాలో కూర్చుని కాఫీ తాగసాగింది. ఆశ ఫోన్లోకి అతి మర్యాదగా ఆయన ఫోన్ చేయటమే తన జన్మకి మహాభాగ్యం అన్నంత ఆత్మీయతగా గొంతుపెట్టి, హలో అంకుల్, గుడ్ మార్నింగ్. పొద్దుటే మీకు నేను గుర్తు రావటం ఎంత సంతోషం. చెప్పండి ఆంటీ ఎలా ఉన్నారు? పప్పి ఏం చేస్తుంది? కొత్త వంట మనిషి దొరికిందా లేక ఆంటీ అవస్థ పడుతున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆశ స్వభావమే చిత్రమైంది. కాస్త పరిచయం పెరిగితే చాలు వరసలు కలిపేస్తుంది. తను వారి సొంత మనుషుల్లో ఒకరు అనే అభిప్రాయం కుదిర్చేస్తుంది. ఇంటాయన 50 రూపాయలు అద్దె పెంచమన్నట్ట. రిసీవర్ పెట్టేస్తూ ఏడుపు మొహంతో ఉంది. విన్నావా జ్యోత్స్న ఏమంటున్నాడో? బజార్లో ధరలు అన్నీ పెరిగాయట. ఒక్క చెప్పుల జత ఖరీదు ఉండదు మీ అద్దె అంటున్నాడు డర్టీ ఫెలో. నా చెప్పులు చూసి అద్దె పెంచుతున్నాడు అన్నమాట. అందుకే కాబోలు మా అమ్మ ఎప్పుడు ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలి అనేది. ఏం చేస్తాం, నాది అసలు ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించే స్వభావం అయ్యే. ఆశ భుజాలు ఎగరేసి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ మోగింది. ఆశ వెళ్ళి తీసింది. వెంటనే ఫోన్ జ్యోత్స్నకి ఇస్తూ, రాకుమారుడు ఫోన్ చేశాడంది. జ్యోత్స్న ఒక్క అంగలో వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు శ్యామసుందర్. వెరీ గుడ్ మార్నింగ్. జ్యోత్స్న మొహం పున్నమి నాటి చంద్రుల్లా వెలిగిపోతుంది. ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టుగా పలకరించాడు అతను. మీరు ఎలా ఉన్నారు అంది జ్యోత్స్న. ఫైన్ ఫైన్, వెరీ ఫైన్. నేను కూడా డిటో డిటో. బాత్రూమ్ వైపు స్నానానికి వెళ్ళబోతున్నా ఆశ తిరిగి చూసింది. ఏమిటి ఆ కోడి భాష అంది. జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అసలు ఆ గదిలో ఆశ అనే వ్యక్తి ఉందన్న మాటే మర్చిపోయినట్టు మాట్లాడుతుంది. ఆశ తిరిగొచ్చింది. జ్యోత్స్న భుజం మీద తలా నుంచి చెవి దగ్గర ఫోన్ పెట్టి అవతల నుంచి అతను మాట్లాడే మాటలు వినటానికి ప్రయత్నించసాగింది. జ్యోత్స్న ఆశని మోచేత్తో దూరంగా నెట్టేసింది. ఆశ ఫోన్ దగ్గరికి రాకుండా. జ్యోత్స్న అటు ఇటు తిరగసాగింది. కాఫీయా? నేను తాగేశాను, మీరు? ఫోన్లో అతనితో మధురంగా మాట్లాడుతూ కళ్ళతో ఆశ వైపు కోపంగా చూడసాగింది. చివరికి ఆశ 2 చేతులు దండం పెట్టి నన్ను వదలవే బాబు అన్నట్టు బతిలాడుతున్నట్టు చూసింది. ఆశ అలా దారికి రా అన్నట్టు చేతి దీవించింది. చక్కలి గింతలు పెట్టింది జ్యోత్స్న. ఇప్పుడే 1 నిమిషం అని ఫోన్లో చెప్పి ఆశ చేతులు పట్టుకెళ్ళి లాక్కెళ్ళి బాత్రూంలోకి తోసి గడియ పెట్టేసింది. తిరిగొచ్చి హలో అంది. మిమ్మల్ని నిజంగా కలిశానా లేక నాకు కల వచ్చిందా అన్నట్టుగా ఉంది నాకు అన్నాడు శ్యామసుందర్. నాకు కూడా అలాగే ఉంది. నేను పొద్దుటే ఫోన్ చేయటం మీకు సర్ప్రైజ్ కదూ అన్నాడు అతను. నిజం చెప్పాలంటే మీరు ఫోన్ చేస్తారు అనిపించింది. నేను ఎదురు చూస్తున్నాను. నిజంగానా? ఆశ్చర్యంగా అన్నాడు అతను. రాత్రి నిద్రపోయారా? మీరు? లేదు, నేను ఇంకా ఇక్కడ ఆ గదిలో కూర్చుని మీతో కబుర్లు చెప్తున్నట్టే ఉంది. నేను శారీరకంగా మా ఇంటికి వచ్చాను, కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది అన్నాడు అతను. జ్యోత్స్న నవ్వింది. నా మనసు మీ ఎంట వచ్చేసిందిగా. మీరు ఒంటరిగా అనిపించి ఉండదులేండి. కరెక్ట్. పక్కున నవ్వాడు. ఆ నవ్వు జ్యోత్స్నకి ఎంతో ఇష్టంగా అనిపించింది. ఆశ బాత్రూమ్ తలుపులు బాతు వరిచింది. జ్యోత్స్న, టవల్ మర్చిపోయానే, చలేస్తుంది, చచ్చిపోతున్నా, త్వరగా తలుపు తీయవే బాబు. జ్యోత్స్న చెవులకి ఆ మాటలు వినిపిస్తున్నా వాటి అర్థం ఎక్కడం లేదు.
ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుతున్నామో చెప్పండి అన్నాడు అతను. మీరే చెప్పండి అడిగింది. నేను చెప్పిన చోటి మీరు రాగలరా? నేను రాలేని చోటు మీరు చెప్పరని నా నమ్మకం. కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియం దగ్గరికి వస్తారా? ఇద్దరం కలిసి మ్యూజియం చూద్దాం, కాసేపు కాలం గడిపినట్టుంటుంది. అలాగే. శ్యామసుందర్ స్వరం హఠాత్తుగా కొట్టినట్టుగా కఠినంగా మందుని చిరాగ్గా మారింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మీరు అన్నమాట నిలబెట్టుకోలేనప్పుడు నేనేం చెయ్యను? నా తప్పేం లేదు. అసలు మీతో ఆ రోజున అలా మాట్లాడటం నాదే బుద్ధి ఎక్కువ. ఐఎమ్ సారీ మిస్టర్ జోషి. ఏమిటంటున్నారు మీరు? కంగారుగా అంది జ్యోత్స్న. ఓ ఐసీ షటప్. మీరు నన్నేం భయపెట్టలేరు. జ్యోత్స్న నిటారుగా అయింది. ఒక్క నిమిషం తర్వాత శ్యామసుందర్ గొంతు మామూలుగా అయింది. సారీ, కంగారు పడ్డారా అని అడిగాడు. హడలిపోయాను. వెరీ వెరీ సారీ. మీతో మాట్లాడుతుంటే అమ్మ గదిలోకి వచ్చింది, అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.